నమస్తే. నా పేరు కనకదుర్గ, అడ్వకేట్. ఈ మధ్య వారానికి ఒక 2, 3 కాల్స్ ఈ విడాకులు రిలేటెడ్ కాల్స్ తీసుకుంటున్నా. అయితే కొన్ని పరిస్థితులు ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని తర్వాత కూడా ఒక కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఒక 30% జంటలు వెనక్కి తగ్గుతారు. ఎక్కువ అధిక శాతం మాత్రం మొండికేసి మాకు విడాకులే కావాలి అని గట్టిగా పట్టుబడుతున్నారు. అంటే మాకు ఫీజొస్తది, మాకు ఫరక్ పడదు విడాకులు ఇప్పిస్తే. కానీ కొన్నిసార్లు ఒక హ్యూమన్‌గా ఆలోచిస్తే వాళ్ళ మీద జాలి గూడా యేస్తది. అంటే తల్లిదండ్రుల పాత్ర గూడా ఉండాలి. యాక్చువల్లీ విడాకులు తీసుకుంటున్న టైంలో పిల్లలకి సర్ది చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్‌ది. కానీ వాళ్ళు ఆహ్, మొహమాట పడట్లేదు గూడా. సింపుల్‌గా మా పిల్లలు డైవోర్స్ తీసుకున్నారు, లేదా ఒక షుగర్ వచ్చిందో, థైరాయిడ్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారో అట్లా ఈజీగా చెప్పేసుకుంటున్నారు. అంటే ఎమోషన్స్‌ని తెగదెంపులు చేసుకోవడాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే దంపతుల మధ్య సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న సమస్యలు సర్దుకుపోవడం లాంటి ధోరణి వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పకపోవడం, చిన్న చిన్న వాటికి ఘర్షణ పడే స్వభావం, సహనము, సానుభూతి లేకపోవడం, కపుల్ ఇద్దరూ సంపాదిస్తున్నాం కదా, డబ్బులుంటే అన్నీ ఉన్నట్టే అనుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకాస్త వాళ్ళలో చిచ్చు పెట్టడానికి ట్రై చేయడం, ఈ పిల్లలు కూడా పాత విషయాల్ని పదే పదే తవ్వుకుని దెప్పుకోవడం, కపుల్ ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ మధ్య నెగటివిటీ పెరిగిపోయి విడాకుల వరకు దారితీస్తుందని చెప్పొచ్చు. అయితే వాళ్ళ నేచర్ మార్చుకోకపోతే విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకున్నా ఇదే రిపీట్ అవుతుంది అనేది ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇద్దరు ఉద్యోగం చేయడం, 2 చేతుల సంపాదించడం వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి చాలా మంచి విషయం అండ్ దేశానికి కూడా చాలా మంచిది. అయితే అహంకారం, విపరీత విచ్చలవిడితనం, పరస్పరం గౌరవించుకోలేకపోవడం, వాళ్ళని వాళ్ళే కాదు సమాజం నుంచి కూడా వీళ్ళకి ఒక చిన్న చూపు, ఇంట బయట పనున్నప్పుడు ఇగోలు పెంచుకునే బదులు ఒత్తిడికి గురి కాకుండా మేనేజ్ చేసుకోవడం ఎలా అని ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలిగితే అలాంటి సందర్భాలను పెంచుకోవాలి అని కోరుకుంటున్నాను. తప్ప అలా కూర్చుని మాట్లాడుకునే క్రమంలో చాలామంది ఏం చేస్తారు, మీ వాళ్ళు ఇలా అన్నారు, మా వాళ్ళు ఇలా అన్నారు, నువ్వు ఇది తేలేదు, లేకపోతే నువ్వు ఇది ఎందుకు చేయలేదు, ఇలాంటి డిస్కషన్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఆ టైంలో తెచ్చుకుని ఇంకా అంటే మారుతున్న పరిస్థితులను బట్టి ఇద్దరిలో మారాలి, కానీ ప్రేమలు మారిపోవడం అనేది తప్పు. భార్యాభర్తల సంసారం అంటే జోడెద్దుల బండి లాంటిది. ఆ జోడెద్దుల బండిలాగా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళాలి. ఏ ఒక్కరు మొండికేసినా బతుకు బండి ముందుకెళ్ళదు. తాము అబ్బాయిల కంటే ఏమాత్రం తక్కువ కాదు అనే ఉద్దేశం అఫ్కోర్స్ మంచిదే. అంటే చక్కగా చదువుకోవడం, సంపాదించడం, ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండడం, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఒక ఉమెన్ చదువుకుంటే వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగుంటుంది, తనకు పుట్టబోయే పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు. అది ఒప్పుకునేలాగా ఇప్పుడున్న పురుష సమాజం రెడీగా లేనప్పుడు మార్చుకునేలాగా మన పిల్లల నుంచే సిద్ధం చేయాలి, మనకు పుట్టిన అబ్బాయి నుంచే సిద్ధం చేయాలి. అంతే తప్ప ఆడవాళ్ళు శాడిజం చూపించకూడదు. విడాకులు తీసుకుని పక్కకు జరగడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఆ విడాకులు తీసుకునే ముందు వాళ్ళకి అర్థమయ్యేలా నచ్చజెప్పడానికి కూడా ఒక అవకాశం తీసుకోండి అని చెప్తున్నాను. ఒంటి చేత్తో ఓడలు నడుపుతున్న మహిళలు ఉన్నారు మన ప్రపంచంలో, మన సమాజంలో. మన సొంత కుటుంబాన్ని, వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మార్చుకోగలిగితే అంతిమ విజయం ఎప్పుడూ ఆడవాళ్ళదే. ఆలోచించండి. థ్యాంక్ యూ. మీ దుర్గా ఎల్ఎల్బి.